Audio Jungle. హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉండారు? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ మొదలత లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఫ్రెండ్స్ ఈ రోజు కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. మన దివ్యాంగులకు సంబంధించింది. కొంతమంది కామెంట్ చేసినారనమాట, మేడం యూడిఐడి కార్డు గురించి కొంచెం చెప్తారా మీరు అని. నేను షార్ట్ వీడియోలో ఒక 8 months బ్యాక్ యూడిఐడి కార్డు గురించి చేసినాను. మళ్ళీ కొన్ని డౌట్స్ అడిగారనమాట. తప్పకుండా చేస్తానని చెప్పి మన దివ్యాంగులకు సంబంధించిన యూడిఐడి కార్డు గురించి చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మరైతే యూడిఐడి కార్డులో ఎన్ని రకాలు ఉంటాయి, అది ఎట్లాగా పనిచేస్తుంది, యూడిఐడి కార్డు ఉపయోగించుకొని మనము ఎటువంటి బెనిఫిట్స్ పొందవచ్చు, అసలు యూడిఐడి కార్డు అంటే ఏమిటి, దీనివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి, ఎట్లా అప్లై చేసుకోవాలి, దీని గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మరైతే మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియో కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియోస్ని ముందుకెళ్ళటానికి మరింత మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట నాకు. ఓకేనా ఫ్రెండ్స్? అట్లాగే ఇది వచ్చేసి కనిపిస్తుందా ఫ్రెండ్స్, యూడిఐడి కార్డు. ఓకేనా? దీన్ని కేంద్ర ప్రభుత్వము మన దివ్యాంగులకు గుర్తింపుగా ఈ కార్డు అందజేస్తుంది అనమాట. ఈ కార్డు ఉంటే మనకు ప్రభుత్వ రాయితీలు అందుతాయి. ఓకేనా? యూడిఐడి కార్డు యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డు. ఈ కార్డు పొందిన తర్వాత కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవచ్చా అని కొంతమంది అడిగారు. తప్పకుండా 5 రకాల మార్పులు చేర్పులు చేసుకోవచ్చు యూడిఐడి కార్డులో. యూనిక్ డిజేబిలిటీ ఐడి కార్డ్ అనమాట. ఇట్లా ఉంటుంది. మనము సదరం సర్టిఫికెట్ ఉంది కదండి మన దివ్యాంగులకి. మన దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి యూడిఐడి కార్డు కంపల్సరీగా వస్తుంది. కొంతమందికి రాకపోవచ్చు, కొంతమందికి పోస్టల్ ద్వారాగా అంది ఉండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? కంపల్సరీగా మన డేటాబేస్ అంతా కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది ఈ కార్డు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, మనము ఇండియా దాటి ఎక్కడికైనా వెళ్ళినా కానీ మన డేటా మొత్తం దీంట్లో, ఇక్కడ చూడండి స్కాన్ కనిపిస్తుందా? ఈ స్కాన్ చేస్తే మన A to Z మన డీటెయిల్స్ మొత్తం వస్తాయి అన్నమాట. ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ కదా. కాబట్టి దీన్ని మనం చాలా వాల్యుబుల్ అయిన యూడిఐడి కార్డు అనమాట ఇది. దీన్ని మనము చాలా అంటే చాలా బాగా, ఇంత చిన్న కార్డు మన డీటెయిల్స్ ప్రతి ఒక్కటి, అప్పుడు సదరం సర్టిఫికేట్ పెద్దదిగా ఇచ్చేవాళ్ళు కదండి, దాని స్థానంలో ఇప్పుడు ఇది ఇస్తున్నారనమాట మనకి. అది స్టాప్ చేసేసారు, పెద్దగా ఇస్తా ఉన్నారు కదా సదరం సర్టిఫికెట్, అది ఇప్పుడు ఇవ్వట్లేదు అనమాట. దాని ప్లేస్లో ఇది ఇస్తున్నారు. ఓకేనా? యూడిఐడి కార్డు. అట్లాగే మార్పులు చేర్పులు ఏమైనా చేసుకోవచ్చా అని అడిగినారు. చేసుకోవచ్చండి. 5 రకాల మార్పులు చేర్పులు చేసుకోవచ్చు యూడిఐడి కార్డులో. ఒకటి వచ్చేసి పేరులు మార్పులు చేర్పు, ఏదైనా తప్పుపడి ఉండొచ్చు, పేరు మిస్టేక్ జరిగితే దాన్ని యూడిఐడి కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. సెకండ్, ఆధార్ కార్డు యూడిఐడి కార్డుకు లింక్ చేసుకోలేకపోతే తప్పకుండా లింక్ చేసుకోవచ్చు. సెకండ్. థర్డ్ వన్ వచ్చి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా నమోదు అయితే యూడిఐడి కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఓకేనా? ఫోర్త్ వన్, యూడిఐడి కార్డులో మీ యొక్క మొబైల్ నంబర్ లింక్గా, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. లింక్ కాకపోతే లింక్ చేసుకోవచ్చు. మన యూడిఐడి కార్డు, మన ఆధార్ కార్డు, ఇవన్నీ లింక్ ఒకే ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే కొంతమంది ఎక్కడైనా పోయి ఉండిద్ది, కానీ నంబర్ మాత్రం ఒక్కటే పెట్టుకోవడానికి ఎప్పుడు ప్రయారిటీ ఇవ్వండి. ఓటీపీలు వస్తాయి కదండి, ఆ ఓటీపీలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక సదరం సర్టిఫికెట్ అవ్వచ్చు, రైల్వేది కావచ్చు, యూడిఐడి కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఈశ్రామ్ సర్టిఫికెట్, ప్రతి ఒక్క దానికి ఫోన్ లింకప్ ఉండాలి, ఆధార్ లింక్ చేసుకొని ఉండాలి. ఒకే ఓటీపీ వస్తుంది, మెసేజ్లు వస్తాయి. ఇది గుర్తు పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?
నెక్స్ట్ వన్ ఫిఫ్త్. అంతేకాకుండా యూడిఐడి కార్డుకు మీ ఈమెయిల్ ఐడి కూడా లింక్ చేసుకోవచ్చును. ప్రస్తుతానికి ఈ 5 అప్డేట్లు మాత్రమే యూడిఐడి కార్డులు మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? అట్లాగే చేసుకోలేని కూడా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. యూడిఐడి కార్డులు చేసుకోలేని ఏమంటే మీ అడ్రస్, మీరు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు, ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళినట్లయితే యూడిఐడి కార్డులో అట్లా అడ్రస్ మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం లేదు. ఇంకోటి తండ్రి పేరు మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం లేదు. ఇంకొకటి వచ్చేసి జెండర్, లింగ వివక్షణ, అది చేసుకోవడానికి లేదు. ఇవి మాత్రం ప్రస్తుతానికి లేవు. మనకి ఉన్నది మాత్రం 5 ఉన్నాయి. అట్లాగే యూడిఐడి కార్డు మనకి 3 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. యూడిఐడి కార్డు ఒకటి వచ్చేసి 40% లోపు వైట్ కార్డు వస్తుంది. అది ఉన్నా వేస్ట్, అది పనికిరాదు కూడా. అది వచ్చిందంటే వచ్చింది నామకే వాస్తే, అది యూజ్ కాదు. 40% కన్నా ఎక్కువ 80% లోపు ఉన్న వాళ్ళకి ఎల్లో కలర్ కార్డు వస్తుంది. యూడిఐడి కార్డు ఎల్లో కలర్, ఇది మస్ట్, చాలా బెనిఫిట్ ఈ కార్డు. 80 నుంచి ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్లూ కలర్ కార్డు వస్తుంది. 3 కార్డులు ఉన్నాయి యూడిఐడిలో, వైట్, ఎల్లో, బ్లూ కలర్. ఈ 3 కార్డులు మన యూడిఐడి కార్డులు అనమాట. దీనివల్ల చెప్పాను కదా, వైట్ కార్డు వల్ల యూజ్ లేదు. 40 కన్నా లెస్ ఉన్న వాళ్ళకి వైట్ కార్డు వస్తుంది. 40 అబోవ్ ఉన్న వాళ్ళకి ఎల్లో కలర్ కార్డు వస్తుంది. 80 కన్నా అబోవ్ ఉన్న వాళ్ళకి బ్లూ కలర్ కార్డు వస్తుంది. టిక్ మార్కులు కూడా ఇట్లా పెట్టేసి ఉంటాయి, ఒకసారి చూడండి. ఇటువైపు టిక్ మార్క్స్ ఉన్నాయి, ఇటువైపు కూడా టిక్ మార్క్స్ ఉన్నాయి అన్నమాట. అట్లాగా ఈ కార్డు వల్ల మనకి చాలా అంటే చాలా ఉపయోగం ఉందండి. ఒకవేళ మీకు కార్డు రాలేదని మీరు టెన్షన్ ఏం పడొద్దండి. అయితే యూడిఐడి కార్డులో మీరు కరెక్షన్ చేసుకునేటప్పుడు కంపల్సరిగా మీ పేరును కానీ ఆధార్ కరెక్షన్ చేసుకున్న తర్వాత మీరు మీ సేవకి వెళ్తారు. ఏమండి మాకు యూడిఐడి కార్డు చేసియండి అని మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లన్నీ తీసుకెళ్తారు. ఓకే, అంతవరకు బాగుంది. నాకు కూడా తెలియదు ఈ పాయింట్, ఇప్పుడే తెలుసుకొని మీకోసం చెప్తున్నాను. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. వెళ్ళాము, యూడిఐడి కార్డుకి అప్లై చేసుకున్నాము, వచ్చేసాం, అయిపోయిందంటారు మీ సేవలో, వచ్చేస్తాం. కానీ మనం దేనికోసం అయితే చేసుకున్నామో దాన్ని రసీదు డౌన్లోడ్ చేసుకొని మన దగ్గర పెట్టుకోవాలంటండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నారు. ఈ అప్డేట్ నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను. మీరు యూడిఐడి కార్డు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు దాన్ని రసీదు డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది ముఖ్యంగా మీరు మర్చిపోకుండా రసీదును డౌన్లోడ్ చేసుకొని మీ సేవలో చాలా మంది యూడిఐడి కార్డులో పేరు కానీ ఆధార్ లింకు కానీ కరెక్షన్ చేసుకొని వదిలేస్తూ ఉంటారు. అయిపోయిందమ్మా అంటే అయిపోయింది అని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ రసీదును కూడా మనం డౌన్లోడ్ చేసుకొని మన దగ్గర భద్రపరచుకోవాలంటండి. ఇది చాలా ఇంపార్టెంట్ అంట. ఎందుకంటే ఫర్దర్గా వెరిఫికేషన్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినప్పుడు అది ఇంకా రాలేదేంది అని చెప్పడానికి ప్రూఫ్ అనమాట. క్షణాల్లో మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి చేసుకోగలరు, గమనించగలరు. అలాగే ఎవరికైతే యూడిఐడి కార్డు రాలేదో వాళ్ళు మీ జిల్లాలో ఉన్నటువంటి డిఆర్డిఓ, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో సంప్రదించండి. సంప్రదించినట్లయితే మీరు ఆ కార్డు అక్కడే ఉండే అవకాశం ఉంటుందంట, వీళ్ళ దగ్గర ఉంటుందంట. ఓకేనా? మీరు విచారణ చేసుకోండి ఒకసారి. ఇంకొకసారి చెప్తాను చూడండి. ఎవరికైతే యూడిఐడి, అందరికీ సదరన్ సర్టిఫికెట్ వచ్చి ఉంటుంది కదండి, ఆ సదరన్ సర్టిఫికెట్ డేటా బేస్ చేసుకొని యూడిఐడి కార్డులు కూడా డిఆర్డిఓ ఆఫీసులో ఉంటాయంట. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి డిఆర్డిఓ, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని సంప్రదించినట్లయితే మన ఐడి కార్డులు తీసుకొని రాగలుగుతారు. మనం విచారిస్తే మా ఐడి కార్డులు రాలేదంటే మన సదరం సర్టిఫికెట్ ఉంటుంది కదా, దాని నంబర్ ద్వారాగా అయినా తెలుసుకోండి. మీరు రాలేదని టెన్షన్ పడొద్దండి. ఇట్లాగా విచారణ చేసుకోండి. చేసుకుంటే కొంతమంది ఇళ్లకే పంపిస్తున్నారు పోస్ట్ ఆఫీస్ ద్వారాగా. నాకు ఆఫ్టర్ 3 years తర్వాత నేను కూడా మీలాగా చాలా అంటే చాలా టెన్షన్. ఇదేంది, నేను అప్లై చేసినాను నాకు రాలేదు, ఎన్నో చూసిన. ఒకసారి అప్లై చేసినాను కదా అని మళ్ళీ అప్లై చేయడానికి వెళ్ళాను నేను కూడా.
అప్లై చేయడానికి వెళ్తే ఆల్రెడీ డిస్పాచ్ అయిపోయింది అని చాలా చోట్లకి తిరిగాను నేనైతే. నా అనుభవమే చెప్తున్నాను. ఏంటంటే ఫ్రెండ్స్, 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, ఇంకా రాదులే తిరిగి. ఒకసారి అప్లై చేసిన తర్వాత రెండోసారి అప్లై తీసుకోవద్దు. ఆధార్ నెంబర్ ఒకటే ఉంటుంది కదండి, అది లింక్ అయి ఉంటుంది కదా. కాబట్టి అది వచ్చేదాకా వెయిట్ చేసిన. ఇప్పుడు తెలుసుకున్నంత ఇది అప్పుడు నాకు తెలియకపోయింది. కాబట్టి మీరు ఎవరైనా కానీ టెన్షన్ పడకుండా డిఆర్డి ఆఫీస్లోకి వెళ్ళి విచారణ చేసుకోండి. మీ యూడిఐడి కార్డు అక్కడ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. నాకు 3 years తర్వాత పోస్ట్ ఆఫీస్ ద్వారాగా నాకు యూడిఐడి కార్డు వచ్చిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మన సదరం సర్టిఫికెట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి యూడిఐడి కార్డు తప్పకుండా వస్తుంది. ఈ యూడిఐడి కార్డు ఉండడం వల్ల మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకు వచ్చి ట్రైన్ జర్నీ చేయడానికి అదర్ స్టేట్లు, ఇతర దేశాలు, వాట్ ఎవర్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది ధర్మచక్రం లాగా అనమాట, పాశుపతాస్త్రం లాగా అనమాట. మనం దివ్యాంగులకు మంచి పెద్ద పెద్ద అన్ని తీసుకెళ్లకుండా జస్ట్ ఇట్లా పాస్పోర్ట్ లాగా తీసి ఇచ్చేస్తే చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఇంకా రాయితీలు, ప్రభుత్వ రాయితీలు రావడానికి, లోన్లు రావడానికి, ఎక్స్పెషల్లీ లోన్లు కూడా దీనికి కూడా మంచి రాయితీలు ఉన్నాయి అనమాట. ఎల్లో కలర్, బ్లూ కలర్ అని ఎందుకు పెట్టారనుకుంటున్నారు? ఇందుకే పెట్టింది. బ్లూ కలర్ ఉన్న వాళ్ళకి 80% కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి మంచి రాయితీలు ఉంటాయి. ఎగ్జాంపుల్గా ₹1,00,000 తీసుకున్నాం అనుకోండి లోను, 40,000 కట్టాల్సి ఉంటుంది, 60,000 ఉండదు. అట్లాంటి మంచి మంచి బెనిఫిట్లు ఉన్నాయి అన్నమాట. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ప్రతి ఒక్క డేటాబేస్ వికలాంగులకు జారీ చేసిన ఈ యూడిఐడి కార్డుల వల్ల కేంద్ర ప్రభుత్వం మనకి అందిస్తున్న మంచి అవకాశం అన్నమాట. ఎటువంటి స్కీములు వచ్చినా కానీ వాళ్ళ దగ్గర మన దివ్యాంగుల అందరి డేటా ఉంటుంది కాబట్టి ఎవరెవరికి ఏమేమి రాయితీలు రావాలి, వీళ్ళకి ఇంకా ఏం చెయ్యాలి, ఫర్దర్గా ఏం స్కీములు, మంచి స్కీములు వర్తించి మన దివ్యాంగులకు రావాల్సినటువంటి స్కీములు మొత్తానికి వర్తించడానికి ఈ యూనిక్ డిజేబిలిటీ ఐడి కార్డు చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు దాకా ఎవరైనా అప్లై చేసుకోలేకపోతే మీ సేవా కేంద్రాలకు వెళ్ళి తప్పకుండా అప్లై చేసుకోండి. మీ సదరం సర్టిఫికెట్ ఉంది కదండి, అది తీసుకొని పోండి, వెళ్ళండి. మిగతా ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ తీసుకొని, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు అన్నీ తీసుకొని, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని చక్కగా వెళ్ళి మన యూనిక్ డిజేబుల్డ్ ఐడి కార్డ్ని అప్లై చేసుకోండి. దీని ద్వారా మంచి మంచి బెనిఫిట్లు ఉన్నాయండి. ఫర్దర్ రాబోయే రోజుల్లో ఇంకా మంచి బెనిఫిట్లు మనము మన దివ్యాంగులము పొందగలుగుతామని. అట్లాగే గవర్నమెంట్ కూడా అదే కదండి చెప్తుంది. ఇప్పుడు సదరం సర్టిఫికెట్లు ఎక్కడా ఇవ్వట్లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. సదరం సర్టిఫికెట్లు ఎక్కడా ఇవ్వట్లేదు, వాటి ప్లేస్లోనే యూడిఐడి కార్డులో మని జారీ చేసిన ప్రభుత్వం జారీ చేసింది. మనకి ప్రభుత్వాలే చెప్తా ఉన్నాయి వాళ్ళకి ఒకే స్టేట్, ఒకే నినాదం, ఒకే ఇదిలాగా ఈ డిజేబుల్ కార్డు, ఐడి కార్డుని వాళ్ళకి ఇవ్వండి అని పదే చెప్తున్నారు. ఇది ఎంత బెనిఫిట్ అంటే అంత బెనిఫిట్ అన్నమాట మనకి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇంత మంచి బెనిఫిట్ ఉన్న యూడిఐడి కార్డు గురించి విశేషాలు ఇవ్వన్నమాట. మరి మరిన్ని విశేషాలతో ఇంకొక వీడియో కూడా చేస్తాను దీనికి సంబంధించింది, ఇంకా ఇన్డెప్త్గా. ఇప్పుడు 3 రకాల కార్డుల గురించి, దానికి ఎంత పర్సంటేజ్ గురించి కూడా చెప్పినాను నేను. మార్పులు చేర్పులు కూడా 5 రకాల మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అని చెప్పినాను. 3 రకాల మార్పులు చేర్పులు చేసుకోవడానికి కుదరదు అని చెప్పినాను. ఈ యూడిఐడి కార్డులు రానోళ్ళు టెన్షన్ పడవద్దండి. మీ యూడిఐడి కార్డులు ప్రతి జిల్లాల్లోనూ డిఆర్డి ఆఫీస్ ఉంటుంది కదండి, అక్కడ ఉంటాయి అని ఒకసారి వెళ్ళి విచారించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు వీడియో అనమాట. ఓకేనా, యూడిఐడి కార్డుల గురించి విశేషాలు అనమాట. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోస్ చూస్తున్నారు. నో ప్రాబ్లం, కానీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్, మీరు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.